శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్భాయ సంపృక్తో వాగర్భః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సురారులమ్మ కడుపారడి వచ్చిన జన్మ, సురారులమ్మ కడుపారడి వచ్చిన జన్మ, కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నందిరి అమ్మ దుర్గమాయమ్మ. దుర్గమాయమ్మ కృపాధీక్షుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అమ్మలగన్న అమ్మైన జగద్ధాత్రి జగజ్జనని అయినటువంటి ఆ అమ్మవారిని నమస్కరిస్తూ, పితృ సమానులైనటువంటి యజ్ఞనారాయణ శర్మ గారి దంపతులకు నమస్కరిస్తూ, పూజ్యులు అయినటువంటి శాంతాను పురోహిత గారికి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాను. గత సంవత్సరం కూడా ఇక్కడ శాంతానంద అన్నగారి ఆహ్వానం మేరకు వచ్చి చెప్పి ఉన్నాను. అయితే ఇంతటి అవకాశం చూడండి, యజ్ఞము అనగానే కేవలం హోమముతో చేసేది లేదా నెయ్యితో చేసేటటువంటిది యజ్ఞము కాదు. జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ ఆధారమైనా కూడా దానిని యజ్ఞమనే అంటారు. కనుక యజ్ఞము అనేటటువంటిది ఎప్పుడూ కూడా అత్యున్నతమైనటువంటిది. అందులో హోమానికన్నా కూడా ప్రధానమైనటువంటిది జ్ఞాన యజ్ఞము అని చెబుతూ ఉంది శాస్త్రం. అయితే ఇప్పుడు అలాంటి జ్ఞాన యజ్ఞములో కనీసంగా ఒక్క మాట అయినా మనము చిట్ట చివరిగా గుర్తు పెట్టుకుంటే అన్నిటినీ కూడా జాగ్రత్తగా వినొచ్చు అని ఒక ఉదాహరణతో మనం ఇవాళ ప్రారంభం చేద్దాం. ఏమిటి అనంటే, బాగా మనం ఆలోచన చేస్తే జనరల్ గా మనిషికి శ్లోకాలు పద్యాలు వాటితో చెప్తే చాలా తక్కువ మందికి ఎక్కుతాయి మైండ్లో, అవునా కాదా? చాలా తక్కువ మందికి ఎక్కుతాయి. కానీ అదే ఒక చక్కటి ఉదాహరణతో కనుక ఇస్తే వాళ్లకు చాలా తొందరగా ఎక్కుతాయి. అయితే దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నాం. వెనకటికి ఒక రాజదర్బారులో రాజుగారు ఉండేవారు. రాజదర్బారులో ఎవరు ఉండేవారు? రాజుగారు ఉండేవారు. అయ్యగారు నాకు తెలియదా, మీరు కొత్తగా చెప్తున్నారు అని అనుకోవచ్చు, కానీ రాజుగారు ఉండేవారు. ఆ రాజదర్బారులోకి ఒక 3 కపాలాలను పట్టుకొని, కపాలాలు అంటే ఏంటి? తలభాగం. కపాలాలు పట్టుకొని ఒక రాక్షసుడు వచ్చాడట. ఎక్కడికి? రాజదర్బారులోకి వచ్చారు రాక్షసుడు. ఆ రాక్షసుడు వచ్చి రాగానే, అంటే వస్తుండగానే రాజుగారి గుండెల రైళ్లు పరిగెత్తాయి. ఈ రాక్షసుడు, ఇంత భయంకరమైన రాక్షసుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడబ్బా అని గుండెలో రైళ్లు పరిగెత్తాయి. అలా ఆ రాక్షసుడు రావడంతోనే సభా ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయింది. ఇలా దద్దరిల్లిపోతుంటే అప్పుడు రాజుగారు ఆ రాక్షసుడి దగ్గరికి పోయి ఇలా అడుగుతాడు, ఓ రాక్షస, నీవు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? సుమారుగా ఎవరైనా వస్తే గొప్పవాడు రావాలి, లేకపోతే అత్యున్నతమైనటువంటి వాడు, లేదా న్యాయం కోసమో విచారణ కోసమో రాజుగారి దగ్గరికి వస్తారు. కానీ రాక్షసుడు రావడం ఏంటి అనేది ఆశ్చర్యపోతాడు రాజు కూడా. అప్పుడు ఆ యొక్క రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, ఓ రాక్షస, నీవెందుకు వచ్చావు ఇక్కడికి నా దగ్గరికి? అందులో 3 పుర్రెలను పట్టుకొని వచ్చావు. ఏం పట్టుకొని వచ్చావు? 3 పుర్రెలను పట్టుకొని వచ్చావు. ఏంటి నీ సమస్య అని అడుగుతాడు. అయితే ఆ రాక్షసుడు ఇలా చెప్తాడట, రాజుగారు, నా చేతుల్లో 3 పుర్రెలు ఉన్నాయి. ఈ 3 పుర్రెల్లో అతి గొప్పదైనటువంటి పుర్రె ఏది? మధమం అంటే మధ్యమమైనటువంటి పుర్ర ఏది, అధమం అంటే పనికిరాని పుర్ర ఏది.
ఈ సభలో ఉండేటటువంటి వాళ్ళు నాకు చెప్పాలి. చెప్పలేదా నేను మీ అందరినీ కూడా తినేస్తాను అని చెప్తారు. 3 పుర్రెలను పట్టుకొని వచ్చాడు, బానే ఉంది. రాక్షసుడు అంటే ఏమైనా పలహారాలు పట్టుకొస్తాడా? ఏం పట్టుకురాడు, ఉన్న దొరికిన 3 పుర్రెలను పట్టుకొని వస్తాడు. అయితే ఒక్కసారిగా సభలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. ఈయనేంటబ్బా పుర్రెలను పట్టుకొచ్చాడు, మళ్ళా 3 పుర్రెల్లో కూడా గొప్ప పుర్ర ఏది, మధ్యమమేది, అధమమేది అని అడుగుతారు. ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా కూడా ఆశ్చర్యానికి లోనైపోయి, ఆశ్చర్యమే నిజానికి. అయితే ఒక్కసారి సభా ప్రాంగణం అంతా కూడా ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఒకవేళ సమాధానం ఇది గొప్పది అది చిన్నది అని చెప్తే ఎట్లా అని అడుగుతారు. వాట్ ఈస్ ద ప్రూఫ్ అని అడుగుతారు. కనుక చెప్పే ధైర్యం సాహసం ఎవరికీ ఉండదు. అలాంటి సమయంలో అందులో ఉండేటటువంటి తెలివైన మంత్రి ఏం చేస్తాడు అంటే, మహారాజా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, అది ఎలాగో నాకు కొంత సమయం ఇవ్వండి, గడివివ్వండి అని అడుగుతా. అప్పుడు ఆ ప్రశ్నకు కొంత సమయాన్ని తీసుకొని ఆ 3 పుర్రెలను ఆ రాక్షసుడి దగ్గరికి పోయి, ఓయి రాక్షస, నీ దగ్గర ఉన్న 3 పుర్రెలను నాకు ఇవ్వు, ఇందులో ఏది అధమమో ఏది మధ్యమమో నేను చెప్తాను అంటాడు. 3 పుర్రెలను ఒక్కొక్క పుర్రెగా తీసుకుంటాడు. మొదటి పుర్ర తీసుకొని అందులో ఒక సన్నటి ఏమిటి అంటే జే వైర్ అంటాను చూసాను, బెండింగ్ వైర్ లేదా ఇనుప వైర్, అలాంటి ఒక వైర్ తీసుకొని ఆ పుర్రెలు చెవులోకి గుచ్చుతాడు. గుచ్చితే ఆ చెవులో ఉండేటటువంటి, అంటే ఈ వైపులో గుచ్చితే ఈ వైపున ఆ యొక్క వైర్ అనేటటువంటిది బయటికి వచ్చేస్తుంది. అప్పుడు చెప్తాడు, ఈ పుర్ర అన్నిటికంటే కూడా అధమమైనటువంటిది, అంటే దేనికి పనికిరాని పుర్ర అని చెప్తారు. మళ్ళీ 2వ పుర్ర తీసుకుంటారు. ఇక్కడ చెవులో గుచ్చితే అది నోట్లో నుంచి బయటికి వస్తుంది, ఇది మధ్యమమైన పుర్ర అని చెబుతారు. ఇంకా లాస్ట్కి మిగిలింది ఒక పుర్ర మిగిలి ఉంది. ఇప్పుడు మనం జడ్జ్మెంట్ ఆల్రెడీ ఇవ్వచ్చు, ఆ 3వ పుర్ర అతి గొప్పదైనటువంటి పుర్ర అని, కాకనో ఉండొచ్చు. అలాంటి 3వ పుర్రను తీసుకుంటారు. 3వ పుర్రను తీసుకుంటే ఇక్కడ చెవులో గుచ్చితే అది ఆ యొక్క గొంతులో నుంచి హృదయం వరకు వెళుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పుడు చెప్తారు, ఇదే అతి గొప్పదైనటువంటి పుర్రే అని చెప్తాడు. అప్పుడు రాక్షసుడు ఆశ్చర్యానికి లోనై, ఇది మీరు ఎలా చెప్పగలిగారు అని ఆ యొక్క మంత్రి గారిని అడుగుతారు. అక్కడ ఉండేటటువంటి రాజుగారు, అక్కడ ఉండేటటువంటి సభా ప్రాంగణం అంతా కూడా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఈయన ఎలా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు అని అడిగితే అప్పుడు ఆ మంత్రి గారు చెప్పారట, అయ్యా అధమమైనటువంటి మానవులు ఏం చేస్తారంటే ఏది వినడం వినకపోవడం, ఏది ఇంట్రెస్ట్ లేని మానవుడు ఓ చెవులో నుంచి వింటాడు, ఇంకో చెవుల నుంచి వదిలేస్తాడు. వీడు కూడా అలాంటి వాడేనయ్యా. కనుక మొట్టమొదటి పుర్ర ఏంటయ్యా అంటే అధమమైన పుర్ర అని అంటారు. అంటే వీడు దేనికి యోగ్యత లేనటువంటి వాడయ్యా అని అంటారు. మళ్ళీ 2వది ముక్కులో నుంచి వచ్చిన దాన్ని దీన్ని మధ్యమం అని ఎందుకు చెప్పావు, మిడిల్ అని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ఏమి లేదయ్యా, కనీసంగా ఒక ప్రవచనం చెప్తున్నప్పుడు విని కనీసం ఒకరికి చెప్పగలిగి, అంటే ఆ యొక్క సభా ప్రాంగణం వరకైనా గుర్తు పెట్టుకుని ఇంటికి పోయి చెప్పేటటువంటి వాడిని కొద్దో విషయాన్ని వాని మధ్యముడు అని అంటాడు. కనుక వీడు ఆ గొంతు వరకు వస్తుంది, నోరు వరకు వస్తుంది, కనుక కనీసం వీడు ఆచరించకపోయినా నలుగురికి ఆచరించేటట్టుగా చెప్పాడయ్యా, కనుక ఇది మధ్యమమైన పుర్ర అని చెప్తాడు. మళ్ళీ అతి గొప్పదైనటువంటి పుర్ర మీరు అది ఏమవుతుంది అంటే చెవులో పెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, గొంతులోకి లేదా హృదయంలోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ దీన్ని గొప్పదైన పుర్ర అని మీరు ఎలా చెప్పగలిగారు అని అంటే అప్పుడు చెప్తాడు, ఎవరైనా సత్పురుషుడు చెప్పినటువంటి వాక్యాన్ని తన గుండెలోకి తీసుకొని ఆచరించేటటువంటి వాడే సత్పురుషుడు అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, సత్పురుషుడు ఎవరు ఇందులో? ఆ 3వ పుర్రెవాడు. కనుక ఎప్పుడు మనం కూడా అంతే, మనము ఒక దోన ప్రవచనం, ఇట్లే ఇంకొక చిన్న ఉదాహరణ దీనికే కలిపి చెప్తాను. ఇట్లే ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగం జరుగుతూ ఉంటుంది, అందరూ బాగా వింటారు. ఒక ఆయన సమయానికి చేరుకోవాలి, 6:30కి సమయం ప్రారంభం అవుతుంది అంటే ఆయన 8:30కి చేరుకుంటాడు. ఎన్ని గంటలకు? 8:30 చేరుకుంటాడు. ఎందుకంటే 2.5 hours ఆల్మోస్ట్ డీలే, 2 hours డీలే. ఎందుకు డీలే అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం, భారతీయ సమయ పాలన అంటారు దీన్నే, అవునా కాదా? ఒక టైం చెప్తే ఇంకో టైంకి వచ్చేదాన్నే భారతీయ సమయ పాలన అంటారు.
వెనకటికి ఆర్టీసీకి ఒక సామెత ఉంటుంది, ఆగితే పోదు. ఇదో సామెత ఉంటుంది, ఏపీఎస్ ఆర్టీసీ అని. ఆగితే పోదు, సమయానికి రాదు, టైంకి చేరదు. అంటే మన పాలన వ్యవస్థ కూడా అంత అలాగేనట. అయితే ఆ సభా ప్రాంగణం అది 6:30కు ప్రవచనం ప్రారంభమవుతాయి. ఈయన 7:30కు 8:30కు వచ్చి అడుగుతారు. వచ్చి అడుగుతున్నప్పుడు చిట్ట చివరి ప్రసంగము అయిపోయి ఉంటుంది. ఇంకా అతనికి సంబంధించినటువంటి లాస్ట్ వ్యాఖ్యానాలు వాళ్ళు వగైరా వగైరా చేస్తూ ఉంటారు. అప్పుడు ఈయన పరుగున వచ్చి నేను చాలా మిస్ అయిపోయానేమో అని ఒకరిని పిలిచి అడుగుతాడు, స్వామీజీ ఏం ప్రసంగం చెప్పారు, బాగా విన్నారా అని అడుగుతారు. అవునండి చాలా బాగా విన్నాను. ఏం చెప్పారు అని అడుగుతారు. ఏమో నాకు తెలియదు, స్వామివారు అక్కడే ఉన్నారు పీఠం మీద, ఆయననే పోయి అడగండి అని అంటారు. అంటే చూడండి, వినడం గొప్ప కాదు, ఆచరణలో కనీసంగా 1% అయినా ఆచరణలో చేయగలగాలి. అలాంటిదే గొప్పదైనటువంటి విషయం. అలా ఆ 3 పుర్రెలను కూడా ఇక్కడ చక్కటి ఉదాహరణతో చెప్తారు. మనము ఎలాంటి వాళ్ళం, ఏ కేటగిరీలో ఉన్నాము అనేటటువంటిది మన మనస్సాక్షికే వదిలేయాలి అని అంటాం. కనుక వినడం వినకపోవడం అది నీ ధర్మం, విద్యుక్తమైనటువంటి ధర్మం. అందరికీ దేవుడు శరీరాన్ని ఇచ్చాడు, అందరికీ 2 కళ్ళనిచ్చాడు, అందరికీ 2 చెవులనిచ్చాడు. నీకు ఎక్కువ నాకు తక్కువ అనేటటువంటిది ఏది ఇవ్వలేదు. కానీ విని ఎవరైతే ఆచరణలతో చేస్తారో వాడే సత్పురుషుడు. అలా ఆ రాజుగారి మంత్రి గారు చెప్పినటువంటి సమాధానానికి మెచ్చినటువంటి రాక్షసుడు అలా భలా అని అతడిని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీన్నే ఏమంటారయ్యా అంటే సమయస్ఫూర్తి, అలాగే సమయ పాలన అని కూడా అంటారు. అంటే మనిషికి ఎప్పుడు కావాల్సినటువంటిది ఏమిటి అనంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన. ఏమిటి? ఆధ్యాత్మికమైనటువంటి చింతన. మీరు అడగొచ్చు, ఆధ్యాత్మికం గొప్పదా, అనుభవం గొప్పదా? అనుభవంతోనే ఆధ్యాత్మిక వస్తుంది, అవునా కాదా? అనుభవం లేనిది ఏది కూడా రాదు. అన్నిటికంటే గొప్పదే అనుభవం. అనుభవము తర్వాత వచ్చేదే ఆధ్యాత్మికము, అది గుర్తు పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న విషయంలోకి వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? శరణ్ నవరాత్రులు. ఏమంటారు? శరణ్ నవరాత్రులు. మీరు బాగా గమనించండి, మనకు 2 అయనాలు అనేటటువంటివి ఉంటాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణం దక్షిణాయనం 2 అయనాలు ఉంటాయి. దీని సూర్య సిద్ధాంతపు రీత్యా దీన్ని మనకు పంచుతారు. అయితే ఒక 6 నెలలు ఒక అయనం ఉంటుంది, ఇంకొక 6 నెలలు ఒక అయనం అనేటటువంటిది ఉంటుంది. మీకు 2 పండగలు కూడా ఒకసారి గుర్తు చేస్తాను. ఒకటి వైకుంఠ ఏకాదశి, ఒకటి తొలి ఏకాదశి. వైకుంఠ ఏకాదశికి విష్ణుమూర్తి ఏం చేస్తాడు? యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి ఏం చేస్తాడు? యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. అదే తొలి ఏకాదశికి ఏమవుతుంది? దీనికి 6 నెలల గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి విష్ణుమూర్తి ఏమైపోతాడు? యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరు బాగా గమనించండి, ఆల్మోస్ట్ గా డిసెంబర్ నుంచి పోనీ జనవరి నుంచి జూలై వరకు, ఆషాఢ మాసం వరకు మనకు దాదాపుగా ఎప్పటి నుంచి మకర సంక్రాంతి నుంచి మొదలు పెట్టుకొని దాదాపుగా ఆషాఢం మాసం వరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎన్ని పండగలు ఉన్నాయి బాగా గమనించండి. ఎన్ని ఉన్నాయి పండగలు? తిప్పు కొడితే 1, 2 కనిపిస్తాయి. అందులో మనం చేసుకునేటటువంటి ఒక ఉగాదిని మినహాయిస్తే ఏ పండగ పెద్దగా ఉండదు. కానీ విష్ణుమూర్తి నిద్రలోకి జారుకున్న వెంటనే ఎన్ని పండగలు వస్తాయి? లెక్కలేని ఎన్ని పండగలు వస్తాయి. ఇది కారణం ఎందుకు అంటే, విష్ణుమూర్తి మేలుకొని ఉన్నంత వరకు ఏ రాక్షసుడు తన ప్రభావాన్ని చూపించాడు. విష్ణుమూర్తి ఎప్పుడైతే యోగ నిద్రలోకి వెళతాడో అదే సమయానికి రాక్షసుడు కావచ్చు లేదా దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ కూడా విజృంభిస్తారు. దీన్నే దక్షిణాయన పుణ్యకాలం అంటారు. మీరు బాగా గమనించండి, ఒక్కసారి దక్షిణాయన్ ఆగస్టు ప్రారంభమైన వెంటనే ఏ పండగ ప్రారంభమవుతుంది? వినాయక నవరాత్రి ప్రారంభమవుతుంది. శ్రావణం ప్రారంభమవుతుంది. శ్రావణంలో నాగుల చవితి వగైరా చిన్న చిన్న పండుగలన్నీ వస్తాయి. అందులో కృష్ణాష్టమి కూడా అతి ముఖ్యమైనటువంటి పండగ లేదా గోకులాష్టమి. ఆ పండగ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది వినాయక నవరాత్రులు. వినాయకుడు చాలా వరకు బాధపడుతూ ఉంటాడట, నాకు ఏ నవరాత్రి లేదు, ఏ నవరాత్రి లేదు, మొట్టమొదటి నుంచి అన్నీ కూడా అమ్మకే ఉన్నాయి, అన్నీ కూడా అమ్మకే ఉన్నాయని. నిజానికి వినాయక నవరాత్రుల కంటే ముందు కూడా వచ్చినటువంటివి శరన్నవరాత్రులు. నాకే ఒకటి చేయండి అయ్యా అంటే పాపం ఆయనకు కూడా 9 రోజుల నవరాత్రులు మనం చేస్తూ ఉన్నాం.
తర్వాత అమ్మవారు, వినాయకుడికి 9 నవరాత్రులు అయినాయా, మళ్ళీ అమ్మవారికి ఒక రోజు ఎక్కువ ఉండాలి కదా, అందుకే దశరాత్రులు. దశహరా అంటే 10 పగళ్ళు, లేదా ఆ యొక్క దశరాత్రులను మొదలు పెట్టుకొని ఒక పగలుతో యాడ్ చేస్తే గనక దశరా అని అంటారు. అంటే 9 రాత్రులు గడిచిపోతాయి. ఒక మొదటి ఉదయాన్ని తీసుకుంటే దశరా అనేటటువంటి పదముతో ఆమెకు రోజు ఎక్కువ చేస్తున్నాం. మళ్ళీ శివుడు అడుగుతాడంట, మీ అందరు బాగానే చేసుకున్నారు, మళ్ళీ నాకు ఇంకొక రోజు లేదా అని అడిగితే, నీకేం పాయనం నాయన, ఆమెకు 10 రోజులు ఇచ్చినా నీకు 4 రోజులు మొత్తం నీకే అని అంటారు. నెక్స్ట్ వచ్చేదేంటి, కార్తీకం. అంటే పండగలు కూడా వరుస క్రమాన్ని మీరు బాగా గమనించండి. ఇక్కడ వినాయక నవరాత్రులు ప్రారంభమైన వెంటనే వచ్చేటటువంటివి దసరా నవరాత్రులు లేదా దేవీ శరన్నవరాత్రులు. దాని తర్వాత వెంటనే వచ్చే ముఖ్యమైన పండగ దీపావళి. అవునా కాదా? అంటే ముఖ్యమైనటువంటి పండగలన్నీ ఎప్పుడున్నాయి, దక్షిణాయన ప్రారంభ కాలంలోనే, అంటే దక్షిణాయనంలోనే అన్ని పండగలు కూడా మనకు వస్తాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, రాక్షసులు ఇదంతా కూడా చెడు మీద మంచి సాధించినటువంటి విజయాలు. ఇవన్నీ విజయానికి ప్రతీకగానే మనం పండగను చేస్తాం. కనుక ఆ యొక్క పండగలు అనేటటువంటివన్నీ కూడా దక్షిణాయనంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకున్న వెంటనే రాక్షసులు కావచ్చు, మనల్లో ఉండేటటువంటి దుర్బుద్ధి కావచ్చు, అందరూ కూడా లేచి వస్తారట. మీరు బాగా గమనించండి, దేవతలు పోయారు, రాక్షసులు పోయారు, కానీ మానవుడు మాత్రం అలాగే మిగిలి ఉన్నాడు. వాళ్ళ బుద్ధులన్నీ ఎక్కడున్నాయి, మన లోపలనే నిక్షిప్తమై ఉన్నాయి. దేవతలు వారు, రాక్షసులు వారు, కానీ మనిషిలోనే దేవతా బుద్ధులు ఉన్నాయి, రాక్షస బుద్ధులు అనేటటువంటివి కూడా ఉన్నాయి. అలా ఆ యొక్క మిగిలినటువంటి బుద్ధులతో మనము ఈ యొక్క మిగిలినటువంటి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. అయితే శరన్నవరాత్రుల్లో చాలా ప్రథమమైనటువంటిది మీరు బాగా గమనించండి, చాలా కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఒక దగ్గర మహాలక్ష్మి చేస్తారు, ఒక దగ్గర ఇంకేదో అవతారం చేస్తారు. ఇలా ఎందుకు డిఫరెన్స్ అంటే, చాలా వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి వస్తుంది. కొన్ని చోట్ల ఇంద్రకీలాద్రిని ఆదర్శంగా తీసుకుంటారు, కొన్ని చోట్ల శ్రీశైలాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇలా కాకపోతే దీనికి అన్నిటికీ కూడా ప్రథమ సూత్రం అనేటటువంటిది ఒకటిగానే ఉంటుంది. ఏమిటి అనంటే, ప్రథమే శైలపుత్రీ చ ద్వితీయే బ్రహ్మచారిణి తృతీయే చంటఘంటా చ కూష్మాండే చతుర్థకే పంచమే స్కందమాతా చ షష్ఠే కాత్యాయనీ తథా సప్తమే కాళరాత్రిశ్చ మహాగౌరీ చ అష్టమే నవమే సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః. నవదుర్గలు అంటే ఇంతే. అయితే శైలస్య పుత్రి, శైలపుత్రి అని అంటారు. దీన్ని సంస్కృతంలో విగ్రహవాక్యంగా తీసుకుంటే ఇలాగే వస్తుంది. అయితే శైలాధిరాజ తనయ అంటే హిమవద్గిరి పుత్రిక, హిమవంతుడి పుత్రిక పార్వతీది. అందుకే మీరు బాగా గమనించండి, ఆ రోజు బాలా త్రిపుర సుందరి అవతారంగానో లేదా మనకు పార్వతి అవతారంగానో ఆ రోజు అన్ని చోట్ల కూడా ఈ యొక్క అవతారాలు కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయం బ్రహ్మచారిణి అంటే బ్రహ్మకు దగ్గరగా ఉండేటటువంటి అవతారాలు అని అనుకోవచ్చు. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఇలా మొదలైనటువంటి అవతారాలు అంటే బ్రహ్మకు అతి సమీపంగా ఉండేటటువంటి అవతారాల్లో ఒక దగ్గర గాయత్రి పెడతారు, ఇంకో దగ్గర సావిత్రి పెడతారు, ఇంకో దగ్గర సరస్వతి పెడతారు. అంత మాత్రాన మనం వ్యత్యాసం పడాల్సినటువంటి అవతారం లేదు. ఈ రకంగా ఈ మెయిన్ సూత్రాన్ని ఆధారంగా తీసుకొని మనం ఏదైనా అవతారాన్ని ఇక్కడ పెట్టవచ్చు. ఇంకా ఏం చెప్తారు అని అంటే, తృతీయే చంటఘంటాచ అంటే చంద్రఘంటాదేవి అనేటటువంటిది కూడా ఎలా ఉంటుందంటే అతి సౌందర్యమైనటువంటి రూపం. ఆ రోజు రూపంలో గనక మనము బాగా గమనిస్తే, ఆ రోజు కొందరు అన్నపూర్ణగా మిగిలినటువంటి అవతారాలు ఏదైనా కూడా పెట్టవచ్చు. అయితే చంద్రఘంట అనేటటువంటి అవతారాన్ని కూడా ప్రత్యేకంగా పెడతారు. కూష్మాండేచ చతుర్థకే. అయితే కూష్మాండం అంటే తెలుసా మీకు? గుమ్మడికాయ. కూష్మాండము అంటే గుమ్మడికాయ అంటారు. కూష్మాండే బహుబీజాని బ్రహ్మణ నిర్మితం తథా. కూష్మాండాన్ని ఎవరు నిర్మించారయ్యా అని అంటే బ్రహ్మదేవుడు నిర్మించాడయ్యా అని శాస్త్రం చెబుతూ ఉంది. అంటే
ఒక కడుపులో ఒక తల్లి అంటే తల్లి బిడ్డకు ఏ రకమైనటువంటి జన్మ ఇస్తుందో అదే రకంగా కూష్మాండము అనేటటువంటిది కూడా ఈ ప్రకృతి లాగానే ఉంటుంది. భూమిలో చూడండి అనేక విత్తనాలు, అనేక రకాలైనటువంటి జంతు వర్గాలు ఉంటాయి. అలా ఒక కూష్మాండాన్ని తీసుకుంటే, గుమ్మడికాయని తీసుకుంటే కూడా అదే రకమైనటువంటి ప్రకృతి అందులో కనిపిస్తుంది. అంటే ప్రకృతి అయిన అమ్మనే, వికృతి అయిన అమ్మనే. ప్రకృతికి వికృతికి అమ్మవారికే సంబంధం, అంటే రెండిటిని ఆమెకే ఆస్వాదించాలి. అలా కూష్మాండ అవతారంలో ఒక చోట అన్నపూర్ణాగో, ఒక చోట శాకంబరిగానో, అంటే ఇలా వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి అలా వేస్తూనే ఉంటారు. పంచమం స్కంద. స్కంధ అనంటే 2 అర్థాలు వస్తాయి. స్కంధ అనంటే భుజాలు, స్కంధ దకారానికి వస్తుంది ఇక్కడ. స్కందము అనంటే కేవలం కుమారస్వామి అని అంటారు. స్కందము అంటే ఎవరు? కుమారస్వామి. అంటే కుమారస్వామి అవతారాన్ని ధరించి లేదా ఒక నెమలి పింజానో లేకపోతే అమ్మవారి యొక్క ఒడిలో ఆ యొక్క స్వామివారిని కూర్చోబెట్టుకునేటటువంటి అవతారాన్ని స్కంద అని అంటారు. అంటే ఈ రకమైనటువంటి అలంకారాలతో కుమారీదేవి ఇలా మొదలైనటువంటి అవతారాలు కూడా చేయొచ్చు. అలాగే కాత్యాయని, కతి అయ్యనాని ఇది కాత్యాయని, అంటే కతి అయనాని మోక్షస్య అని కూడా చెబుతూ ఉంటారు. అయితే కాత్యాయని అవతారం దాదాపుగా అన్ని చోట్ల కూడా ఒకే రకంగా ఉంటుంది. సప్తమే కాళరాత్రిశ్చ. ఈరోజు సప్తమం అంటే సప్తమి తిథి. ఈరోజు ఏమిటి ప్రత్యేకత? మూల నక్షత్రం. మూలం ప్రజాం వీరవతీం విధేయ. యజుర్వేదంలో చెప్తారు ఈ మంత్రాన్ని. అంటే ఇది మూలము అనేటటువంటిది ఏ దానికైనా మూలం. మూలం అంటే మనము మధ్యలో ఉండేటటువంటి సెంటర్ పాయింట్ అని అనుకోవచ్చు, అవునా కదా? ఇప్పుడు ఒక ఇంటిని నిర్మించాలి అనుకుంటే ఒక బేస్మెంట్ ఎలాగైతే మూలమో అలాంటి మూలం ఇచ్చేటటువంటి అమ్మని వాగ్దేవి. ఒక మాట చెప్పాలి అనంటే సరస్వతి ముఖ్యమా లక్ష్మి ముఖ్యమా అనంటే ఈ కాలంలో మాట్లాడేటటువంటి మాటలు ఏమంటారు? లక్ష్మే ముఖ్యం అంటారు, అవునా కాదా? సరస్వతి ముఖ్యమా లక్ష్మి ముఖ్యమా అంటే లక్ష్మే కావాలంటారు. కానీ నిజానికి సిద్ధు పొందినటువంటి సిద్ధుడు ఏం చెప్తాడు అనంటే సరస్వతే ముఖ్యమంటారు. ఎందుకంటే సరస్వతి నీ దగ్గర ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తుంది, అవునా కాదా? సరస్వతి లేకపోతే లక్ష్మి నువ్వు ఎంత చేసినా, లక్ష్మి ఉన్నప్పటికీ అది నీ దగ్గర నిలవదు. లక్ష్మికి ఒక పేరు చెంచు లక్ష్మి అని ఒక పేరు. అంటే ఒక దగ్గర కూర్చోదట ఆమె, ఒక దగ్గర స్థిరంగా ఎప్పుడు లక్ష్మి ఉండదండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు అంబానీని చూసినా ఏది చూసినప్పటికీ కూడా కొన్ని తరాల పాటే నీ దగ్గర ఉంటుంది లక్ష్మి. తర్వాత ఉన్నదా కళ్ళు నెత్తికన్నా ఎక్కుతాయి, అహంకారం నుంచి అయినా కూడా లక్ష్మి పతనానికి కారణం అవుతుంది. కానీ సరస్వతి అలా ఉండదు. ఎదిగిన కొద్దీ అమ్మవారు ఏం చేస్తుంది? ఒదిగి ఉండేటటువంటి స్వభావాన్ని నేర్పిస్తుంది. అది సరస్వతి యొక్క అమ్మవారి యొక్క విశిష్టత. అయితే ఈ రోజు చాలా మంది సరస్వతి అవతారంగా లేదా శ్యామల అనేటటువంటి అవతారంగా పిలుచుకుంటారు. శ్యామలము అంటే నిజానికి నలుపు వర్ణం, అంటే కంప్లీట్ నలుపు కాదండి. ఆకాశ మబ్బులో కారు మబ్బులు వస్తాయి చూసారా, ఆ రకమైనటువంటి మబ్బు. అంటే కారు నలుపు కాదు కానీ కంప్లీట్గా ఒక రకమైనటువంటి నలుపు. అందుకే శ్యామలాదేవి అనేటటువంటి నవరాత్రులు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మాఘమాసములో మొట్టమొదటి పాడ్యమి నుంచి నవమి వరకు కూడా చేస్తారు. అందుకే ఇదే సమయంలో మీకు వసంత పంచమి అని చెప్పి వస్తుంది. అలా అందులో శ్యామలలో కూడా ఏమేం పెట్టొచ్చు అనంటే ఈ కాలంలో సుఖశ్యామల అని చెప్పి, బృహత్ శ్యామల అని చెప్పి, రాజశ్యామల అని చెప్పి, రాజశ్యామల చాలా మంది చేస్తూ ఉన్నారు. అలా ఏ రకమైన అవతారాన్ని కొలిచినప్పటికీ కూడా అది శ్యామలానే లేదా జ్ఞాన సరస్వతియేగా అని పిలువబడుతూ ఉంటుంది. నెక్స్ట్ గా మహాగౌరి, అష్టమం, రేపటి అవతారము మహాగౌరి లేదా మహిషాసుర మర్దిని, మనం ఏదనుకుంటే అది. తర్వాత సిద్ధిదాత్రిచ, అంటే 9వ రోజు సిద్ధిదాత్రి. అంటే సిద్ధిదాత్రి అని అంటే అవతారం ఏంటి అనంటే అన్ని సిద్ధులను ఇచ్చేటటువంటి అమ్మవారు. అష్టసిద్ధి నవనిధికే దాత, ఇది ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. అష్టసిద్ధులను అవపోసన పట్టినటువంటి వాడు ఎవరు? హనుమంతుడు. అనిమ, గరిమ, మహిమ ఇట్లా అవతారాలు ఏవైతే ఉంటాయో అంటే ఇవన్నీ కూడా శక్తులు. ఇలాంటి శక్తులను ప్రసాదించేటటువంటి అమ్మనే ఎవరో సిద్ధిదాత్రి. అంటే అమ్మవారిని మనము సాక్షాత్తుగా మంచిగా వేడుకుంటే గనక మనకు అన్నిటినీ ప్రసాదిస్తుంది. దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఉంటుంది. ఎవరు?
కాళిదాసు మహాకవి. కాళిదాసు మహాకవిని దీంట్లో మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. భోజరాజు దగ్గర ఉండినటువంటి వాడే ఎవరు? కాళిదాస మహాకవి. ఆయన కవి కాదండి, మహాకవి అని ఎందుకు చెప్తారు అంటే కాళిదాసు యొక్క పద్యాలు చూస్తే మనకు ఆ రకమైనటువంటి స్పష్టత కనిపిస్తుంది. ఒక కాళిదాసు పద్యం చెప్తాను, వింటారా? టం టం టటం టం టటటం టటం టం. చాలా తేలిగ్గా అనిపిస్తుంది కదా, పలుకుతే ఎవరికి రాదు. టం టం టటం టం టటటం టటం టం అని కాళిదాసు మహాకవి ఒక ప్రశ్నను పూరించాడట. కాళిదాసు కూడా మొట్టమొదటిగా ఆయనకి ఏమీ రాదండి, ఒక గుళ్ళవాడిగా ఉండి అతడు ఒక గొర్రెల కాపరిగా ఉండి మాత్రం అతడు తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. ఈ కాళికా మందిరము కూడా ఎక్కడ ఉన్నదో కూడా చెప్తాను చూడండి. ఉజ్జయిని దగ్గర ఘట్కాళికా మందిర్ అని ఉంటుంది. ఘట్కాళికా మందిర్, ఉజ్జయిని అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉంది చూసారా, అక్కడ ఉంటుంది అసలు క్షేత్రం. అంటే అమ్మవారు సాక్షాత్తుగా అంటే ప్రత్యక్షమై అంటే ఆ యొక్క దాసుడికి ప్రత్యక్షమయ్యి ఆమె తన బీజాన్ని తన నాలుక మీద రాస్తుంది. అప్పటి నుండి ఆ యొక్క కాళిదాసు అని బిరుదాంకితుడయ్యాడు. అప్పటి నుంచి ఏమీ రానటువంటి వాడు ఒక్కసారిగా మహాపండితుడిగా మారిపోతాడు. కాళిదాసు మహాపండితుడే కాదు, మహాకవిగా కూడా అతడికి ప్రస్తావన అనేటటువంటిది ఉంది. మేఘ సందేశం ఇలా మొదలైనటువంటి కావ్యాలు, రఘువంశం ఇలా మొదలైనటువంటి కావ్యాలను చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మీరు నేను ఒక లైన్ చెప్పాను స్టార్టింగ్ లో, వాగర్భ వివసంపృప్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. ఈ మొట్టమొదటి శ్లోకాన్ని రాసినటువంటి వాడు కూడా కాళిదాసే. ఎందులో ఉంటుందంటే రఘువంశంలో ఉంటుంది. ఇది రఘువంశంలో మొట్టమొదటి శ్లోకం ఇది. సంస్కృతం రావాలి అని అంటే మొట్టమొదటిగా రఘువంశ మహాకావ్యాన్ని చదువుకోవాలి అని అంటారు. అలా ఆ మొట్టమొదటి శ్లోకాన్ని రాసినటువంటి వాడు కూడా ఎవరు అంటే మహాకవి కాళిదాసు. ఈయనను షేక్స్పియర్ తో కంపేర్ చేస్తారు, కానీ షేక్స్పియర్ కి ఈయనకు భూమికి తర్వాత ఆకాశానికి ఉన్న తేడా ఉందండి. కాళిదాసు పుట్టాడా షేక్స్పియర్ పుట్టాడా అనేది మన లెక్కకే వదిలేను. ఈయన ఏమంటారంటే ఇండియన్ షేక్స్పియర్ అంటారు. షేక్స్పియర్ పుట్టి 300 ఏళ్ళు అయిపోతుంది. కాళిదాసు ఎప్పుడు పుట్టాడండి? 300 BC-లో పుట్టాడు. కనుక ఈయనకు ఆయనకు ఎలాంటి పొంతన అనేటటువంటిది లేదు. ఆయన గొప్పతనము కాళిదాసు గొప్పతనం కాళిదాసుదే. అయితే అలా మహాకవి కాళిదాసుగా మారుతున్నప్పుడు కాళిదాసుకి ఒక ప్రశ్న అనేటటువంటిది భోజ మహారాజు గారు సంధించారు. ఏమిటి అనంటే ఇప్పటిదాకా మీకు ఒక శ్లోకం చెప్పాను, గుర్తుందా? టం టం టటం టం టటటం టటం టం. కాళిదాసు ఇలా తన రాజ దర్బారికి వస్తున్నప్పుడు భోజరాజు ఇట్లా కూర్చొని ఉన్నాడట. కూర్చొని ఉన్నప్పుడు భోజరాజు కూడా సంస్కృతములో మహా గొప్ప కవి అండి. భోజరాజు కాళిదాసు సంభాషణలు వినండి, అత్యద్భుతంగా ఉంటాయి. వీళ్ళందరూ ఏది మాట్లాడుకున్నా కూడా సంస్కృతంలోనే మాట్లాడుకునేటటువంటి వారు. సంస్కృతం అంటే సంస్కరించబడిన భాష. ఇప్పుడు అన్నము అని మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇంగ్లీష్ లో రైస్ అని దేన్ని అంటామా? బాయిల్డ్ బిఫోరా బాయిల్డ్ ఆఫ్టరా? రెండింటిని రైస్ అనే అంటాం, అవునా కాదా? రైస్ ని రైస్ అనే అంటాము, ఉడికిన తర్వాత రైస్ అనే అంటాం. దానికి దీనికి ప్రత్యేకత అనేటటువంటిది ఏమీ లేదు. కానీ తెలుగులో కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. బియ్యము అన్నము కొంత వ్యత్యాసం అనేటటువంటి కనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్లో ఎలాంటి వ్యత్యాసం అనేటటువంటిది ఉండదు. కానీ సంస్కృతములో దాన్ని అనేక రకాలుగా చెప్పవచ్చు. చెరు ఇట్లా రకరకాల ద్రవ్యాలతో అంటే రకరకాల పేర్లతో దాన్ని చెప్పవచ్చు. అందుకే సంస్కృతము అనేటటువంటిది ఎలాంటి భాష అంటే ఒక పదానికి విభిన్నమైనటువంటి అర్థాలు తీసుకోవచ్చు. ద్విజుడు అని అంటే చాలా మందికి ఏమనుకుంటారు అని అంటే బ్రాహ్మణుడు అని అనుకుంటారు. ద్విజుడు అంటే కేవలం బ్రాహ్మణ అనేటటువంటి అర్థమే రాదండి. ద్వి అనేటటువంటి శబ్దానికి రెండు అనేటటువంటి అర్థం వస్తుంది. ఈ ద్వి అనేటటువంటిది ఒక పక్షి కూడా వస్తుంది. పక్షి ఏ రకంగా జన్మిస్తుంది అని అంటే మొట్టమొదటి తల్లిదండ్రులు అంటే మామూలుగా జన్మించి ఒక గుడ్డులో నుంచి వస్తుంది. అంటే గుడ్డులో నుంచి ఒక జన్మ అనేటటువంటిది అది పొందుతుంది. అలా దానికి 2 రకాలైనటువంటి జన్మ అనేటటువంటిది ఉంటుంది. చెట్టుకి కూడా ద్విజ అనేటటువంటి శబ్దం ఉంటుంది. చెట్టుకి కూడా ఏముంటుంది? ద్విజ. ఎందుకంటే చెట్టుని బాగా గమనించండి. చెట్టు తన ఆకులతో నీటిని పీల్చుకోగలుగుతుంది, తన వేర్లతో కూడా నీటిని పీల్చుకోగలుగుతుంది. అంటే 2 రకాలైనటువంటి
విధానాలతో అది పీల్చుకుంటుంది. ఏనుగుకి కూడా ద్వి అనేటటువంటి శబ్దం అనేటటువంటి వర్తిస్తుంది. ఎందుకంటే తన దంతంతో తీసుకోగలుగుతుంది నీటిని, తర్వాత నోటితో తీసుకోగలుగుతుంది. అలా సంస్కృతము అనేటటువంటి భాష మాట్లాడుతూ పోతే మనకు ఉండేటటువంటి సమయం సరిపోదు. ఇంకొకటి, ఎప్పుడూ కూడా అమృతం ఎక్కువసేపు వింటే కూడా విషంగా మారుతుంది. అవునా కాదా? అమృతం అని చెప్పేసి కూడా ఎక్కువసేపు మనం తీసుకోవడానికి రాదు. కనుక మనకు ఉండేటటువంటి సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగాలి. కనుక అలా భోజ మహారాజు గారు కూడా ఇలా ఈ ప్రశ్నలు సంధిస్తారు. టం టం టటం టం టటటం టటం టం. ఈ ప్రశ్నలు ఎవరైనా పూరించండి అని ఆ సభలో ఉండేటటువంటి వారికి సంధిస్తారు. అప్పుడు అందరూ తల పట్టుకుంటారు. ఏంటబ్బా ఈయన చెప్పాడు, అంతా బానే ఉంది, టంటమేంది టటటంటమేంది, నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు, దీన్ని పూరించండి అని అంటారు. ఎవ్వరూ కూడా చేతులు కాళ్ళు అనేటటువంటి ఏవి లేపరు. అప్పుడు ఈ యొక్క కాళిదాసే తన చేతును లేపి, మహారాజా దీనిని నేను పూరిస్తాను అని చెప్తారు. ఎలా పూరిస్తాడు అనంటే, రాజాభిషేకే మద విఫలాయ హస్తాచ్యుతో హేమ ఘటో యువత్యా సోపాన మార్గే కరోతి శబ్దం టం టం టటం టం టటటం టటం టం. మీకేం అర్థం కాలేదని అర్థమైంది నాకు. అయితే అప్పుడు చెప్తాడు దీని యొక్క అర్థాన్ని. ఒక దాసి ఏం చేస్తుందయ్యా అనంటే, రాజుగారి స్నానానికి నీళ్లు తీసుకుని పోతుందట. రాజుగారి స్నానం చేస్తుంటే నీళ్లు, అంటే స్నానానికి నీళ్లు తీసుకుపోతుంటుంది. అప్పుడు ఆ యొక్క రాజుగారి సౌందర్యానికి మోహితులైనటువంటి ఆ యొక్క స్త్రీ తన చేతుల్లో ఉండేట నీళ్లు తీసుకెళ్తుంది కదా. ఆ కాలంలో బంగారం చాలా తొలిగ్గా దొరికేదండి. ఈ కాలంలాగా తులం 1,20,000 అట్లా ఉండేటటువంటి వ్యవహారం కాదు. ఆ కాలంలో చాలా అరుదుగా దొరికేటటువంటి, చాలా ఎక్కువగా దొరికేటటువంటిది. రాజుగారు స్నానం చేసినా బంగారంతోనే చేసేవాళ్ళు. అలా ఆ యొక్క స్నానానికి తీసుకువెళ్ళినటువంటి నీళ్ళలో ఒక చెంబు అనేటటువంటిది ఉంది. ఆ చెంబు దేనితో తయారు చేశారు అనంటే బంగారముతో తయారు చేశారు. అంటే రాజాభిషేకే మద విఫలాయ, అంటే ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆ యొక్క దాసి అనేటటువంటిది మదం ఆశ్చర్యానికి లోనైపోయింది. అంటే అతని మీద వ్యామోహం అనేటటువంటిది పెరిగిపోయింది ఒక్కసారిగా. హస్తాచ్యుతో హేమ ఘటో యువత్య, ఒక్కసారి ఆ సౌందర్యాన్ని చూసి తన చేతిలో ఉండేటటువంటి చెంబు కింద జారి దొర్లుకుంటూ పోయిందట. సోపాన మార్గేగా, అలా దొర్లుకుంటూ పోయినప్పుడు కింద మెట్లు అనేటటువంటివి ఉన్నాయట. మెట్లు దొర్లుకుంటూ పోయినప్పుడు ఆ యొక్క చెంబు ఎలా సౌండ్ చేసిందట, టం టం టటం టం టటటం టటం టం అని సౌండ్ చేసిందట. అలా ఈ యొక్క పద్యానికి మెచ్చినటువంటి భోజ మహారాజు ఆ యొక్క కాళిదాసుని ఎన్నో రకాలుగా కూడా కీర్తిస్తారు. అలా అందుకే అంటారు, కాళి అనేటటువంటి కాళిదాసు పద్యాలు లేదా కాళిదాసుని తీసుకోండి, కా అనేటటువంటి ఒక వర్గం వచ్చింది అనుకోండి, కాళింది కనకాంబుజం కలశద కాశ కుశ కౌస్తుభ, కా అని వచ్చింది అనుకోండి, కానే వస్తుంది. నందీశో నరవాహనో నరవరో నారాయణో నర్మదా, నాని వచ్చింది అనుకోండి, నానే వస్తుంది. అంటే కాళిదాసుకి తన సబ్జెక్ట్ అంటే అని చూసారా, దాని మీద ఉండేటటువంటి గ్రిప్ అంతా ఇంత కాదండి, చాలా అద్భుతమైనటువంటి గ్రిప్ అనేటటువంటిది ఉంటుంది కాళిదాసుకి. అంటే అంత తెలివితేటలు. ఈ కాలంలో మన గ్రిప్ దేని మీద ఉంటుంది? స్మార్ట్ ఫోను. టైం దొరికితే స్మార్ట్ ఫోన్ పనికిరాని విషయాలన్నిటినీ కూడా చర్చించుకుంటూ కూర్చుంటాం. మీరు బాగా గమనించండి, ఈ కాలంలో ఒకనొకప్పుడు ఫోన్లు ఇవన్నీ ఏవి లేనప్పుడు కనీసంగా నలుగురు గుమ్మకూడితే వాడి గురించి చర్చనో వీడి గురించి చర్చనో మాట్లాడుకునేవాళ్ళు. అవునా కాదా? అలా మాట్లాడుకుంటే కొంత హ్యాపీగా ఉంటుంది. నేత్రానందము అని అంటారు దీన్ని. ఎలా ఉంటదయ్యా అనంటే బాగా గమనించండి, ఒకడు వాని గురించి మాట్లాడితే గొప్పేం లేదు, వాని ఇంటి సంసారం గురించి మాట్లాడితే వీడు ఏం చేస్తాడు, నలుగురి సంసారం గురించి మాట్లాడతాడు. అప్పుడు వాడికి తెలియలేని ఆనందం. అవునా కాదా? వానింట్లో ఇది జరిగిందట, వీనింట్లో ఇది జరిగిందంట అని. పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా ఈ ఆచారం ఉందండి. అంటే సాయంత్రం టైం అంటే పెద్ద మనుషులు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడినటువంటి పెద్ద మనుషులు ఏమైతుంటారో అందరూ మంచిగా ఆరు బయట కూర్చొని అందరి ముచ్చట్లు అనేటటువంటివి అందరివి కూడా వింటూ ఉంటారట. అట్లే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా పక్కోడి ముచ్చట అవసరం లేనోంది, అవసరం ఉన్నోంది, అందరి ముచ్చట్లు అనేటటువంటివి ముందలేసుకుని కూర్చునేవాళ్ళు. ఇలా ఒక టైం పాస్ అనేది జరిగేది. కానీ ప్రస్తుత కాలంలో ఒక భూత ప్రేత పిశాచి ఆవహించింది. ఏమైంది? ఫోను. ఈ ఫోన్ పట్టుకొని ముందర కూర్చుంటాడు,
పక్కన ఏమైతున్నా తెలియదు, పక్కన దొంగతనం అవుతున్నా తెలియదు, వాడు తీసుకుపోతున్నా తెలియదు. అంతటి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కనీసం మాట్లాడుకుంటే ఆ ఆప్యాయతలన్నా ఉండేవి. కానీ టెక్నాలజీ మనిషిని ఏం చేస్తుందయ్యా అంటే దూరంగా మారుస్తుంది. దగ్గరే ఉన్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒక విషయం అడుగుతే ఇంకా భయంకరంగా ఉంటుంది. మీ ఇంట్లో ఎంతమంది సభ్యులయ్యా అని అంటే నలుగురు అని చెప్తారు, ఎవరెవరు ఉన్నారంటే ఏమో తెలియదు అంటారు. అంటే ఇంత సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫోన్ నుంచి వచ్చింది. వాడు ఫోన్ పట్టుకునే కూర్చుంటారు 24 గంటలు. దాని నుంచి వాడు ఏమైనా లాభం పొందుతున్నాడా అంటే భూతద్దాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? భూతద్దాలు, స్పెట్స్, సైటు వగేరా వగేరా అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. కనుక వెనకటికి మీరు బాగా గమనించండి. అసలు మన గ్రంథాలను తీయాలి అని అంటే మీకు నలంద విశ్వవిద్యాలయం కథ తెలిసి ఉండాలి. నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెడితే ఆ యొక్క నిప్పు చిచ్చు ఆరడానికి 6 సంవత్సరాలు పట్టిందట. ఎంత పట్టింది? 6 సంవత్సరాలు పట్టింది. అంటే అందులో ఉండేటటువంటి పుస్తకాలు ఎన్ని లక్షలు అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే అంతటి జ్ఞాన సంపద కాలి బూడిదైపోయింది. ఆ కాలంలో ఇట్లా ఖాళీ కూర్చున్నారంటే కొన్ని వేల పుస్తకాలు, వేల శ్లోకాలు ఇట్లా రాసేవాళ్ళు. మనమేంటి ఒక శ్లోకం రాయాలంటే 10 గంటలు పడుతుంది. ఆ 10 గంటల్లో కూడా శ్లోకం పూర్తే అవ్వదు. కానీ ఆ కాలంలో అంతటి సిద్ధిని, అంతటి యొక్క జ్ఞానాన్ని మనకు అందించారు. కనుక ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏమిటి అనంటే జ్ఞానము, జ్ఞాన యజ్ఞము. ఎవరైనా సరే ఎక్కడైనా మంచి చెబుతున్నారు అంటే వీలైతే విను, ఆచరించకపోవడం నీ స్వద్భుక్తమైనటువంటి ధర్మం. కానీ ఎవ్వరిని కూడా మనం చెడిపేటటువంటి ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. తర్వాత ఇంకొక విషయాన్ని చెప్పదలిస్తే ఏమిటి అనంటే కొద్దిసేపు వైరాగ్యము. ఏంటి? వైరాగ్యము. ఈ వైరాగ్యం అనే భావన ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. మీరు ఒక మాట నచ్చు, సన్యాసికి మాత్రమే వైరాగ్యం ఉంటుంది. ఏమిటి? సన్యాసికి మాత్రమే వైరాగ్యం ఉంటుంది, సన్యాసులకు ఉండదు. సన్యాసి సన్యాసి ఒకే పదం తేడా. ఏ పదం చెప్పండి? యకారం నకారం. సన్యాసికి అదే తేడా, అవునా కాదా? కానీ సన్యాసి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఒక పదముతో, ఒక చక్కటి ఉదాహరణతో చెబుతూ ఉన్నారు. ఏమిటి అనంటే మనస్సులో దుర్బుద్ధులు అనేటటువంటివి ఎప్పుడు కూడా ఉండరాదట. గీతలో జ్ఞానసాగరంలో అదే చెప్తారు. మనిషికి చెడు లక్షణాలు ఎప్పుడైతే దాపరిస్తాయో వాడు తన కర్మను వాడు చేయడు. గీతలో 2వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం ఉంటుంది, మీరు బాగా తెలుసనే అనుకుంటున్నాను. కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. ఈ గీతలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. అయితే కర్మ చేయడం వరకే నీకు అధికారం. కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలితము నీ చేతుల్లో లేదు. మా కర్మ ఫలహేతుర్భో, నేను ఎంత పెద్ద యజ్ఞాన్ని చేశానో ఆ ఫలితమంతా నాకే రావాలయ్యా అని అంటే కూడా అది కూడా కుదరదయ్యా అని చెబుతూ ఉన్నారు. అలా అని చెప్పేసి దుప్పటేసుకొని ఇంట్లోనే పడుకుంటా అంటే కూడా అలా కూడా కుదరదయ్యా అని చెబుతూ ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం మానవుడికి దుర్బుద్ధి అనేటటువంటిది ఎలా వస్తుంది అనేటటువంటిది ఒక చక్కటి ఉదాహరణ రూపకంగా చూద్దాం. ఏదైనా మనిషికి అర్థం కావాలి అంటే ఎగ్జాంపుల్స్ రూపకంగానే చూడాలి, అంతేనా కాదా? ఉదాహరణని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జాంపుల్ అంటారు. ఓకేనా? కరెక్ట్గా ఎగ్జాంపుల్ అంటే ఈఎక్స్ అని పెడతారా, ఈజీ అని పెడతారా? ఈఎక్సా ఈజీయా? ఈజీ. దీనికి అర్థం తెలుసా? పూర్తి అర్థం ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేషియా అని అంటారు. ఈజీ దీని పూర్తి అర్థం ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేషియా. ఇంగ్లీష్ బాగా కంబైన్డ్ ఉండేటటువంటి వాళ్ళు చెప్తారు. ఈఎక్స్ ఎగ్జాంపుల్ కాదు, ఈజీ అని రాయాలి. ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రేషియా అని అంటారు దీన్ని. అయితే ఈ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మాత్రం మనం తీసుకుంటే ఇక్కడ కూడా మనం ఒక చక్కటి ఉదాహరణ తీసుకోవచ్చు. ఒక ఊరిలో ఒక చక్కటి కుటుంబం ఉండేది. చక్కటి కుటుంబం అని ఎందుకు అంటున్నా అంటే మా కుటుంబం కూడా మంచిదే అని మీరు అడగొచ్చు. అందరి కుటుంబాలు మంచివే, అందరూ మంచి వాళ్ళమే. అయితే ఒక ఊరిలో ఒక చక్కటి కుటుంబం అనేటటువంటిది ఉంది. వాళ్ళకి లేకలేక ఒక ఆడపిల్ల సంతానమై ఉంటుంది, లేకలేక సంతానమై ఉంటుంది. ఆ సంతానాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించి పెద్ద చేస్తారు. చేసిన తర్వాత ఏం చేయాలి? వెంటనే
పెళ్లి అనేటటువంటిది చేయాలి. ఈ కాలంలో లాగా 30 త్రింశతి అనేటటువంటిది ఆ కాలంలో లేదండి. ఈ కాలంలో 30 ఏళ్ళు అయినా కూడా పెళ్లి చేస్తున్నారు. ఇంకా 40 ఏళ్ళు అయినా కూడా కెరియర్ అని గట్టి మాట్లాడుతున్నారు. ఆ కెరియర్ ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు, వాడు ఎప్పుడు స్థిరపడతాడో తెలియదు. అప్పటి వరకు వీడి కెరియర్ ముగుస్తుంది. అవునా కాదా? కెరియర్ అనేటటువంటిది జీవితాంతం నువ్వు ప్రయాసపడేదే. ఈ రోజు స్థిరపడతామని అనుకోవడం పొరపాటు. నీకు ఈరోజు స్థిరపడినట్టు ఉంటుంది, కానీ అది అసలైనటువంటి స్థిరత్వం కాదు. అయితే ఒక ఉదాహరణగా ఏం చెప్తున్నారు అనంటే, ఆ యొక్క కుటుంబానికి లేక కలిగినటువంటి సంతానం ఒకటి ఉంది. ఆ సంతానము ఈ పెళ్లి అనేటాడు ఆడపిల్ల కదా, పెళ్లి చేస్తారు. 8 అష్టవర్షా భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయా. ఇది శాస్త్రంలో వస్తుంది. ఎన్ని ఏళ్ళకి వివాహం చేసేవాళ్ళు అయ్యా అంటే 8 ఏళ్లకే వివాహం చేసేవాళ్ళు. వెనకటికి 8 ఏళ్లకే వివాహం చేసేవాళ్ళు. అంటే రజస్వలం, అంటే స్త్రీ పెద్ద మనిషి కాకన్నా ముందే వివాహం అనేటటువంటిది చేసేవాళ్ళు. అలా వివాహం అనేటటువంటిది అది మొదలుగానే చేసేవాళ్ళు. అలా ఆ అమ్మాయికి కూడా వివాహం వగేరా చేశారు. చేసేసిన తర్వాత ఎప్పుడు చేశాడయ్యా అనంటే, కరెక్ట్ దీపావళి పండగ ముందర ఒక శ్రావణ మాసం మంచిగా చూసుకొని మహావైభవంగా వివాహం చేస్తాడు. అంగరంగ వైభవంగా వివాహం చేస్తాడు. వివాహమైన తర్వాత మొట్టమొదటి పండగ దసరా లేదా దీపావళి, మీరు ఏదైనా అనుకోండి, మొట్టమొదటి పండగ వస్తుంది. పండగ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? అల్లుడి గారిని ఇంటికి పిలవాలా వద్దా? కొత్త అల్లుడిని పిలవాలా వద్దా? లేదా ఆయన పని అయినా ఒకసారి దానం చేసినా నాకు సంబంధం లేదని చెప్తారా? దానం చేసేసిన కన్యాదానం, ఇంకా నాకు ఆ కన్యకు సంబంధం లేదని చెప్పలేం కదా. అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, అల్లుడి గారికి ఒక ఉత్తరాన్ని రాస్తారు. ఏమని రాస్తాడు అనంటే, అల్లుడు గారు మొట్టమొదటి పండగ వస్తుంది, మీరు దయచేసి మన ఇంటికి విచ్చేసి ఆతిథ్యాన్ని స్వీకరించి పండగకు ఒక 3 రోజులు ఉండి వెళ్ళండి అని రాస్తారు. అందులో లోపల ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రులకు కూడా బాగా ఉంటే 3 రోజులు ఉంటాయలే అనేటటువంటి ఇంటెన్షన్ తోనే రాస్తారు ఎవరైనా, అంతేనా కాదా? 3 రోజులు ఆ ఇంటెన్షన్ తోనే ఆ మామగారు కూడా అల్లుడికి జవాబు రాస్తాడు. అయితే అల్లుడు పెట్టాపేడ అన్ని సదురుకొని వస్తాడు. ఒక్కసారిగా లగేజ్ అంతా భారీగా ఉంటది. అప్పుడే మామకు అనుమానం వస్తుంది, ఏమబ్బాయి నన్ను నిల్వలు తిష్టేసేటట్టున్నాడు, ఏంటి ఇంత పెద్ద లగేజ్ తీసుకొచ్చాడబ్బా అని ఆశ్చర్యపోతాడు. అసలు అల్లుడు కదా, అడగలేడు మామ. అవునా కదా? కొడుకుని నిలదీసినట్టు అల్లుడిని నిలదీయలేము. అవునా? కొడుకుని గట్టిగా నిలదీయొచ్చు, కానీ అల్లుడి విషయానికి వచ్చేసరికి అలా నిలదీయడానికి కుదరదు. అయితే అమ్మాయి ముఖం చూసేసి అలా లోపలికి రాణిస్తాడు. మంచిగా దీపావళి పండగ, దసరా పండగ, అంటే మీరు ఏ పండగ అనుకుంటే దీపావళి అనుకుందాం. దీపావళి పండగకు మంచిగా అవి ఇవి రకరకాలైనటువంటి పిండి పదార్థాలు, రకరకాలైనటువంటి భోజన పదార్థాలు అన్ని కూడా పెడతారు. పెట్టిన తర్వాత ఇలా 3 రోజుల పండగ అంతా జరుపుకుంటారు. 3 రాత్రులు గడిచిపోతుంది. 3 రాత్రులు గడిచిపోయేంత వరకు ఆ మామకి ఎలాంటి ఇబ్బంది కలగదు. మెల్లగా ఈయన 4వ రోజు అలాగే ఉన్నాడు, 5వ రోజు అలాగే ఉన్నాడు. 7 రోజులు గడిచిపోయింది ఇలాగే మర్యాదలు అన్ని చేస్తూ. ఇంకా 7 రోజుల తర్వాత మామకి ఏమనిపిస్తుంది? ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు అయ్యా అల్లుడు, ఎంత అల్లుడైనా మాత్రం ఎవడు పోషిస్తాడండి ఇన్ని రోజులు అని చెప్పేసి ఒక్కసారిగా డైరెక్ట్ వెళ్ళమని చెప్పలేరు. అవునా కదా? అప్పుడు ఏం చేస్తుంది అని అంటే, ఆ మామ వాళ్ళ భార్యను సలహా అడుగుతాడు. ఇట్లా అల్లుడు గారు వెళ్ళట్లేదు, మనం దీనికి ఏం చేద్దామయ్యా అని అడుగుతాడు. అప్పుడు ఏమీ లేదండి, పాత చింతకాయ రొట్టె పచ్చడి ఉంటుంది చూసారా, అది ఒక్కటి కలిపి పెట్టేద్దాం. ఇట్లా అల్పాహారాలు ఇవన్నీ వగేరా ఇస్తుంటే అల్లుడు కదట్లేదు కదా, కనుక కేవలం ఈ అన్నము పాత చింతకాయ రొట్టె పచ్చడి ఒకటే పెడదాం ఆయన, ఇంకా ఇది తప్ప ఏం పెట్టకూడదని. ఓకే ప్లాన్ ఓకే అని చెప్పేసి ఆ ప్లాన్ కూడా అమలు పరుస్తారు. అట్లా అల్లుడు ఎలా ఫిక్స్ అయిపోతాడంటే, వీడు ఉట్టి అన్నం పెట్టినా నేను అదే దీన్ని బతుకుతా, కానీ ఇక్కడి నుంచి కదలను అని లోపల అల్లుడు శబదం పోతాడు. ఇంకా లాస్ట్కి ఏం చేస్తాడు? లాస్ట్కి ఇట్లా అయ్యే అల్లుడు ఇంకా అట్లే ఉంటాడు. 12 రోజులు గడవచ్చేస్తాడు. 12 రోజులు గడవచ్చు. ఇంకా మామకు ఎలా ఉంటుంది అనంటే, లోపల దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు. దుఃఖముతో ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఇంకా డైరెక్ట్ నిలదీద్దామని అల్లుడి దగ్గరికి పోతాడు. డైరెక్ట్ అడుగుతాడా? అలా అడిగాడు. అప్పుడు ఏం చేస్తాడయ్యా అనంటే, అల్లుడు గారు మీరు వచ్చి 12 రోజులు అవుతుంది కదా, మీ ఇంటి వారు బెంగ పట్టుకుంటారు కదా, మళ్ళీ ఎలా అల్లుడు గారు అని అడుగుతారు. ఇండైరెక్ట్ అతని ఉద్దేశం ఏంటి? 12 రోజులు అయింది, వెంటనే పెట్టా పేడ చదువుకొని నువ్వు వెళ్ళిపో అనేది ఉద్దేశం. కానీ అల్లుడు ఏం చేస్తాడు? అల్లుడు మహా తెలివివంతుడు. అవును మామయ్య గారు, మీరు చెప్తుంది కూడా నిజమే, నేను వచ్చి 12 రోజులు అవుతుంది కనుక నేను కూడా మా వాళ్ళకి ఉత్తరం రాస్తాను, మీరు కూడా నాతో పాటు రండి, నా దగ్గరికే రండి అని చెప్తాడు. అప్పుడు ఒక్కసారిగా మామకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. నేను చెప్పింది ఏంటి, ఈయన చేస్తుంది ఏంటి, వాళ్ళు బెంగపడతారు, నువ్వు అంటే ఈయనేమంటున్నాడు, వాళ్ళందరినీ ఇడికి తీసుకొచ్చి పెడతా అంటున్నాడు. ఇంకా ఒక్కసారిగా అక్కడి నుంచి చుప్ సాప్ సైలెంట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు.
ఇంకా ఏమీ మాట్లాడు. ఇంకా మరుసటి రోజు ఇంకేదో ఉపాయం తెలపాలి కదా, అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా. దాని కొరకు మళ్ళీ ఏం చేస్తాడయ్యా అని అంటే, ఒకరోజు అల్లుడు స్నానానికి వెళ్తాడు. ఇది ఇంతకుముందు గిరిప్రకాశానంద స్వామి వారు చెప్పి ఉన్నారు. అద్భుతమైనటువంటి వక్త, ఇప్పుడు లేరు వారు. అయితే ఇది ఇలా జరుగుతున్నప్పుడు నేను ఎలాగైనా పంపించాలని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకరోజు మంచిగా స్నానం చేసేటటువంటి గదిలో, అంటే స్నానం చేసేటటువంటి వాకిట్లో ఒక తెల్లని గోడ ఉంటుంది. ఆ గోడలో ఒక బొగ్గు తీసుకొని మామ ఒకటి రాస్తాడు, వచ్చినటువంటి అతిథులు 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు అని రాస్తాడు. ఏమని రాస్తాడు? వచ్చినటువంటి అతిథులు 3 రాత్రుల కంటే ఎక్కువగా ఉండరాదు అని రాస్తాడు. అయితే అల్లుడు తెలివైన వాడు కదా, స్నానానికి పోయేటప్పుడు అది చదువుతాడు. చదివి స్నానం మొత్తం ముగించుకున్న తర్వాత మంచి బొగ్గు తీసుకొని రాస్తాడు. మొట్టమొదటి ఒక జవాబును రాస్తాడు. రాసేసిన తర్వాత మామ వచ్చి చదువుతాడు, ఏం జవాబు రాశాడు అల్లుడు అని చెప్పేసి. అవును మామగారు, మీరు చెప్పింది నిజమే, నేను కూడా 3 రాత్రులకు మించి ఉండను అని చెప్తాడు. ఏమేమి రాత్రులు అంటే, మొట్టమొదటి రాత్రి సంకురాత్రి. సంకురాత్రి అంటే ఏంటి? సంక్రాంతి, అవునా కాదా? తర్వాత 2వ రాత్రి ఏమని రాస్తాడంటే శివరాత్రి. 3వ రాత్రి నవరాత్రి. అంటే అప్పుడు ఫ్యూజులు ఎగిరిపోతాయి. సంక్రాంతి అంటే సంక్రాంతి. ఇప్పుడు అల్లూరు దీపావళికి వచ్చాడు, నెక్స్ట్ ఎప్పటి వరకు ఉంటాడు? సంక్రాంతి. సంక్రాంతికైనా వెళ్ళిపోతాడా అంటే అట్లా కూడా వెళ్ళాడంట. సంక్రాంతి తర్వాత ఇంకే రాత్రి? శివరాత్రి. సంక్రాంతి జనవరిలో వస్తుంది, శివరాత్రి మార్చిలో వస్తుంది. తర్వాత మార్చిలో అయినా పోతాడు అల్లుడు అంటే అట్లా కూడా కాదంట, మళ్ళీ నవరాత్రి. దాదాపుగా 9 నెలల క్యాంప్ అనేటటువంటిది అల్లుడు వేసి కూర్చుంటాడు. అంటే ఇది దుర్బుద్ధి యొక్క లక్షణాలు. మనిషికి దుర్బుద్ధి అనేటటువంటిది వస్తే ఎలా ఉంటుందయ్యా అంటే ఈ రకంగా ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే దుర్బుద్ధిని అనేటటువంటిది ఎప్పుడు త్యజించాలి. ఇలా చూడండి, సుఖము పొందేంత వరకు సుఖం అనుభవించాలని అనిపిస్తుంది. ఆ యొక్క అల్లుడి దుర్బుద్ధి లాగానే మన దుర్బుద్ధులు కూడా అనేటటువంటివి దాపరిస్తాయి. ఇప్పుడు చూసారా, ఈ సమాధానాలకు చెప్తే ఎలా ఆశ్చర్యంగా ఉంటుంది చూసారు కదా. అల్లుడిని డైరెక్ట్ వెళ్ళమని చెప్పలేము. అలా అని అల్లుడు కూడా తెలివైన వాడు, 3 రాత్రులకు నుంచి ఎక్కువ ఉంటాను కూడా చెప్పలేడు. 3 రాత్రులు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు అల్లుడు కూడా. ఎంత తెలివైన వాడు చూడండి. అల్లుడు కూడా 3 రాత్రులు అంటే సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి. కనుక తెలివైనటువంటి వారితో ఎప్పుడు కూడా పందెం అనేటటువంటిది కాయకూడదు. అందుకే తెలివైనటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటుంది శాస్త్రం కూడా. అంటే వైరాగ్య స్థితి వీడికి వచ్చినట్ట రానట్ట? ఇలాంటి అల్లుడు దొరికితే మనకు ఎప్పటికీ వైరాగ్యం రాదు. అదే సమయంలో ఆ మామ ఏం చేయొచ్చు అంటే అన్ని వదిలి తెగించి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ మామకు కూడా మమకారం అనేటటువంటిది చావట్లేదు, అవునా కాదా? అక్కడే బిడ్డను చూసుకుంటూ ఉందాం, అక్కడే ఇంకేదో చేద్దామనే ఉపాయాలు ఉన్నాయి తప్ప పెళ్ళైపోయింది అన్నిటినీ వదిలి హాయిగా తన విశ్రాంతమైనటువంటి జీవితాన్ని గడుపుదాము అనేటటువంటిది ఎప్పుడూ అనిపించట్లేదు. అయితే వైరాగ్యము అనేటటువంటిది ఎప్పుడైనా సరే మనిషికి దేవుడిచ్చినటువంటి ఆయుష్ వెనకటి ఆయుష్ చెప్తున్నాను, ఇప్పటి ఆయుష్ కాదండి. 120 ఏళ్ళు. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడితే 60 ఏళ్ళు కూడా మనిషి బతకట్లేదు. మీకు చూడండి, పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. ఈ జన్మలో వ్యాధులు వచ్చాయ్యా అని అంటే పూర్వజన్మలో ఏదో ఒక ఫలితం అనేటటువంటి చేసి ఉంటాడు. ఈ జన్మలో బాగా సుఖం అనుభవిస్తున్నాడు అంటే పూర్వజన్మలో వాడికి ఎంతో అంత కర్మ ఫలితం అనేటటువంటిది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. కర్మ చేయడం వరకే మన వంతు. నువ్వు సత్కర్మ చేస్తావా దుష్కర్మ చేస్తావా అనేటటువంటి నీ చేతుల్లోనే ఉంటుంది. చూడండి, మన దాంపత్యం కొరకు లేకపోతే పిల్లల యొక్క సుఖ సౌఖ్యాల కొరకు నీ జీవితంలో 40 ఏళ్ళు దారబోయండి, తప్పులేదు. నీ జీవితంలో 40 ఏళ్ళు, 60 ఏళ్ల ఆయుష్ను మనం తీసుకుందాం. 40 ఏళ్ళు దారబోయండి. మిగిలినటువంటి 20 ఏళ్ళు ఎలా ఉండాలయ్యా అనంటే రేపు వచ్చేటటువంటి జన్మ నువ్వు చేసేటటువంటి ఈ యొక్క కర్మ మూలంగానే ఆధారపడుతుంది. ఆ జన్మ ఎలాంటి, నీకు ఎలాంటి జన్మ రావాలి అనేటటువంటిది నువ్వు మిగిలినటువంటి శేష జీవితంలోనే ఆధారపడి ఉంటాయి. మనిషికి 120 ఏళ్ల ప్రాయములో మీరు బాగా గమనించండి, 60 ఏళ్లకు షష్ఠి పూర్తి మహోత్సవం అని చెప్పి చేస్తారు. ఇప్పటికి చేస్తూ ఉన్నారు. అంటే 60 ఏళ్ళు దాటితే గనక షష్ఠి పూర్తి మహోత్సవం, లేదా దీన్నే ఉగ్రరథ శాంతి అని కూడా అంటారు. ఇది 60 ఏళ్లకు చేస్తారు. 70 ఏళ్లకు భీమరథ శాంతి, 80 ఏళ్లకు సహస్ర చంద్ర దర్శన శాంతి అని. అంటే మనిషికి 80 ఏళ్ళు వస్తే వాడి జీవితంలో వాడు 1000 పుణ్యాలను చూస్తుంటాడట. ఎన్ని పుణ్యాలను? 1000 పుణ్యాలను చూస్తుంటాడట. అలా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తారు. అంటే
బాగా గమనించండి, మనిషి 60 ఏళ్ల పాటు అనంటే వాడు ఎన్ని నరకాలు అనుభవించింటాడు. ప్రత్యక్ష నరకం ఎక్కడో ఉండదండి. భార్య బిడ్డల రూపకంగానే ప్రత్యక్ష నరకం ఉంటది మనిషికి. అనుకోవచ్చు, అయ్యా ఇలా అంటున్నారేంటి అంటే, నిజమైనటువంటి నరకము అక్కడే ఉంటుందని చెప్తారు. అలా అన్ని నరకాలను, అన్ని బంధాలను, బిడ్డ బంధము, కొడుకు బంధము, లేదా మనవడి బంధం, ఇన్ని బంధాలను త్యజించుకొని వస్తే 60 ఏళ్లకు అందుకే ముసలివాడికి ఎలా కనిపిస్తుందయ్యా అనంటే, 60 ఏళ్లకు ముసలివాడికి ఎలా కనిపిస్తుందయ్యా అనంటే, ఈ బంధాల నుంచి బాగా ఫెడప్ అయిపోతాడు. ఇంగ్లీష్ లో ఫెడప్ అంటారంటే విసిగి జారిపోతాడు, విసిగొచ్చిపోతుంది. ఇది ఏంటబ్బా అని కూడా అతనికి అర్థం కాదు. ఇన్ని బంధాలను ఒక్కసారి వదిలేయాలనుకుంటారు. చూడండి, మీరు బాగా గమనించండి, 60 ఏళ్ల పెద్ద మనుషుల్లో ఒక స్వభావం ఉంటుంది, మతిమరుపు అనేటటువంటి స్వభావం వస్తుంది పెద్ద మనుషులు. ఎందుకు వస్తుంది అంటే, ఈ కర్మబంధం అనేటటువంటిది వాళ్ళని చాలా పీడిస్తూ ఉంటుందట. అందుకే 60 ఏళ్లకు వాళ్ళకి ఏంటయ్యా అంటే షష్ఠిపూర్తి మహోత్సవాన్ని చేస్తారు. అలా వాళ్ళ యొక్క ఆయుష్ ఇంకొక 10 ఏళ్ళు పెంచుతారు. అలా కొంత ఆయుష్ అనేటటువంటిది పెంచుకుంటూ పోతారు. అలా ఆ 60 ఏళ్ల ప్రాయంలో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు చూసింటారు, ఎన్ని నరకాలు పడి ఉంటారు. అందుకే చూడండి, షష్ఠిపూర్తి మహోత్సవంలో 60 సంవత్సరాలు తర్వాత తిథి, కరణ, యోగ, నక్షత్రాలు ఇవన్నీ కూడా చేస్తారు పూజగా. ఆవాహన అనేటటువంటిది అన్నిటినీ కూడా సత్కర్మంగా చేస్తారు. అలా 60 ఏళ్ళు బాగా వ్యత్యాసం పడిన తర్వాత 60 ఏళ్లకు తర్వాత ఏం చేయాలి పెద్ద మనిషి అనంటే, తన శేష జీవితాన్ని మొత్తాన్ని కూడా భగవతార్పణంగా మాత్రమే గడపాలి. ఎలా గడపాలి? భగవతార్పణంగా మాత్రమే కలపాలి. నువ్వు చూడు, నీ జీవితంలో 60 ఏళ్లే ఉంది అనుకోండి, 40 ఏళ్ల పాటు నీ పుత్రుల వ్యామోహంతో గడుపు. మిగిలిన 20 ఏళ్ళైనా సరే భగవతార్పణ సేవ చేయమని చెబుతోంది. ఎందుకంటే నీకు నెక్స్ట్ జన్మ ఎలా రావాలి అనేటటువంటి, నువ్వు చేసేటటువంటి మిగిలినటువంటి జన్మతోనే నీకు నెక్స్ట్ జన్మ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. కనుక ఈ కాలములో మనకు సేవ చేయాలనేటటువంటి భాగ్యాన్ని మంచిగా నారాయణపేట జిల్లా వాస్తవ్యులో కల్పించినటువంటి పెద్దలు ఎవరు? శాంతానంద పురోహితుడు గారు. కనుక వారికి అందరూ మనం అభినందించుకోవాలి, అవునా కదా? మనకి ఇంతమందికి సేవ చేసేటటువంటి భాగ్యం కలుగుతోంది. పేదవాడు చూడండి, నిజానికి పేదవాడు ఎవరు అనేది మనం చెప్పలేం. కాకపోతే ఆకలి అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. పేదవాడికి ఆకలి ఉంటుంది, ధనికుడికి ఆకలి ఉంటుంది. ఆకలి మాత్రం అందరికీ ఉంటుంది. అలా ప్రతి నిత్యము అన్నదానం అనేటటువంటి, అన్న సంతర్పణ అనేటటువంటిది జరుగుతూనే ఉంది, అవునా కాదా? కనుక మీరు మోక్ష మార్గాన్ని పొందాలి అని అంటే కూడా మీరు ఇలా సేవ అనేటటువంటి దృక్పథంతో పాల్గొని అందరూ కూడా మోక్ష మార్గం వైపు అడుగులు తీయవచ్చు, అవునా కాదా? మరీ ఎక్కువగా సేవ చేయమని నేను చెప్పాను. కాకపోతే మీకు మిగిలినటువంటి జీవితంలో అయినా కొంత సేవ చేయండి అని చెబుతూ ఉంటారు. మనిషి జీవితానికి కూడా ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తాను. అన్ని ఉదాహరణలు చెప్తున్నారు అనుకోవద్దు, ఉదాహరణ మనిషికి ఎక్కేది. ఇంకొక ఉదాహరణ ఏంటి అని అంటే, ఒక పెద్ద మనిషి అనేటటువంటి వాడు ఉండేవాడు. ఒక పెద్ద మనిషి అనంటే దాదాపుగా 90 ఏళ్లకు, అంటే ఆ యొక్క పెద్ద మనిషికి 3 సంతానం. ఎంతమంది? 3 సంతానం. 3 సంతానాన్ని కూడా పెద్ద మనిషి ఏం చేసేవాడంటే బిజినెస్ మ్యాన్ లేదా షావుకారు అనేటటువంటి పదం. అతనికి 3 సంతానం. 3 సంతానాన్ని కూడా మంచిగా అతను తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పించి మంచిగా తీర్చిదిద్దుతారు. అయితే కాలక్రమేణా ఆ 3 కొడుకులు ఉంటారు చూసారా, ఆ 3 కొడుకులు కూడా తన వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. ఎవరి వ్యాపారం? తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటా, అంటే అతన్ని కొట్టేటటువంటి కిరాణా కొట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ వ్యాపారాలన్నింటినీ కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆ యొక్క పెద్ద మనిషి ఇప్పుడు ఏమైపోతాడు? మహా పెద్ద మనిషి అవుతాడు. ఎప్పుడైతాడు? దాదాపు 90 ఏళ్ళు వస్తాయి. 90 ఏళ్ళు వచ్చిన తర్వాత అతను మంచాన పడిపోతాడు. ఇంకా వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు వైద్యులను అందరినీ పిలుస్తారు. అక్కడ ఉన్నాడు, ఇక్కడున్న వైద్యుడు, స్పెషల్ ఈ కాలంలో మనం మాట్లాడండి స్పెషలిస్ట్ అంటాం కదా, స్పెషలిస్ట్ డాక్టర్ అందరినీ పిలుస్తారు. అందరూ గుమికూడి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈయనకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి, అన్ని ఆయువాలు దెబ్బతిన్నాయి, ఈయన ఎక్కువ రోజులు బతకడు అని చెప్తారు. చెప్పిన తర్వాత కొడుకులందరూ ఏం చేస్తారు? ఈ యొక్క విషయాన్ని అందరు బంధువర్గాలకు అందరికీ కూడా చెప్పాలని అందరికీ ఉత్తరాలు రాస్తారు. ఉత్తరాలు రాసేసి, నాన్నగారికి ఎక్కువ కాలం లేదండి, ఎక్కువ సమయం లేదు, ఈయన కొన్ని రోజులు మాత్రమే బతుకుతాడు, కనుక వచ్చి చూసే వాళ్ళందరూ కూడా చూడండి అయ్యా అని చెబుతారు. అలా వచ్చి చూసేటటువంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాకపోతే ఆ పెద్ద మనిషికి కొంత ప్రజ్ఞ అనేటటువంటిది ఉంటుంది. అంటే కంప్లీట్ గా స్పృహ కోల్పోయి ఉండడు. ఆ పెద్ద మనిషి చుట్టూ డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటే ఆ పెద్ద మనిషి ఇలా నిద్రలోనే ఉంటే ఒక విషయాన్ని అడుగుతాడు. డాక్టర్ గారు నా పెద్ద కొడుకు ఏడి అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్తారు,
ఏమీ లేదు పెద్ద మనిషి, నీ పెద్ద కొడుకు ఇక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, నేను చూసి ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు అంటాడు. అప్పుడు మళ్ళీ పెద్ద మనిషి అడుగుతాడు, నా రెండో కొడుకు ఏడి అని అడుగుతాడు. మీ రెండో కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడండి, బాగా బాధపడుతూ ఉన్నాడు, వాడు కూడా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని అంటాడు. సరే, నా మూడో కొడుకు ఏడి అని అంటాడు. మీ మూడో కొడుకు కూడా మీ పక్కనే ఉన్నాడండి, అక్కడైతే బాగా దుఃఖితుడవుతున్నాడు, బాగా ఏడుస్తూ ఉన్నారు అని అంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషికి ఒక్కసారిగా చిరెక్కుతుంది. విధవలందరూ ఇక్కడే తెచ్చారు, కిరాణా కొట్టు దగ్గర ఒక్కడు లేడు, కనీసం అంటే 10 రూపాయలు సంపాదించేటోడు కదా అని అంటాడు. చూసిండ్రా, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మనిషి సస్తున్నా అంటే చావడానికి దగ్గరలో ఉన్న ఆశ మాత్రం చావట్లేదు, అవునా కాదా? వాడికి ఇంకొక కొన్ని గడియలు మిగిలిన్నాయి, కొన్ని నిమిషాలు మిగిలిన్నాయి, అయినా వాడి బాధ ఎంత ఏముంది? కొట్టు దగ్గర ఓవాడు లేడు, ఇగో పిల్లలందరూ నా ముందే చచ్చిపడ్డారు కదా అని బాధపడుతూ ఉన్నారు. కనుక ఆశ అనేటటువంటిది ఎప్పుడు ఉండకూడదండి. ఆశ ఏ వయసులో ఉండాలో ఆ వయసులోనే ఉండాలి. నీకు కావాల్సినంత మాత్రమే నువ్వు సంపాదన అనేటటువంటిది చేయాలి, మిగిలినటువంటిది దాన రూపకంగా మాత్రమే వెళ్ళాలి అని చెబుతూ ఉంటుంది. ఇలా వైరాగ్యం గురించి మీకు ఇంకొక చక్కటి ఉదాహరణ ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే, ఇది బాగా విని ఉంటారు. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి. దీని ఒక అర్థం తెలుసా? లేదా ఇక నువ్వు శ్లోకం వరకు ఏంటాం, అర్థాలు మాకు పెద్ద సంబంధం లేదు అని అంటారు. చూడండి, శంకరాచార్యులు తెలుసు కదా మీకు. శంకర సాక్షాత్ అని అంటారు. అంటే కైలాసం నుంచి వచ్చినటువంటి శంకరుడు ఈ శంకరుడిగా అవతరించాడయ్యా అని శంకరుడికి ఒక బిరుదు. షణ్మత స్థాపనాచార్య అంటే 6 మతాలన్నిటినీ కూడా ఏకధాటి మీదకి తెచ్చినటువంటి వాడు ఎవరయ్యా అంటే శంకరుడు. ఈనాడు మనం ఈ రోజు వైదిక ధర్మాన్ని చూస్తున్నాము అనంటే దానికి ప్రత్యక్ష కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా శంకరాచార్యుడు. కనుక శంకరుణ్ణి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మనం మర్చిపోయామా మన మూలాలను మనం మర్చిపోయినట్టే. అలా శంకరుడు అనేక రకాలైనటువంటి సిద్ధులతో అన్నపూర్ణాదేవిని ఏ రకంగా ప్రార్థించవచ్చు అనంటే, ఓ అన్నపూర్ణ సదాపూర్ణ, శంకరుడికి ప్రియవల్లభైనటువంటి నీవు జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే నాకు ప్రసాదించు తల్లి అని ఆ యొక్క అన్నపూర్ణాదేవిని అడిగాడట. అంతేగాని నేను బతుకున్నంత వరకు నాకు భోజనం పెట్టు, నాకు ఇది పెట్టు, నాకు ఆ పరమాన్నం ఇయ్యి, నాకు ఈ భక్షాలు ఇవి అని ఏవి అడగలేడు. ఏమడిగాడట? జ్ఞాన వైరాగ్యాలు అనేటటువంటి భిక్షను మాత్రమే నువ్వు నాకు ప్రసాదించు తల్లి అని అడిగాడట. కనుక ఆ శంకరుడిలాగా మనం ఆలోచన అనేటటువంటిది చేయాలి. శంకరుడు తన వివేక చూడామణి అనేటటువంటి గ్రంథంలో మొట్టమొదటి శ్లోకం ఉంటుంది. శంకరుడు చాలా గొప్ప గ్రంథాలను రాశాడు, అతి సామాన్యుడికి అర్థమయ్యేటట్టుగా రాశాడు, వేద భాష్యాలు కూడా రాశాడు. అందులో శంకరుడు రాసినటువంటి ఒకటి శ్లోకాన్ని చూద్దాం. వివేక చూడామణి అనేటటువంటి గ్రంథంలో ఇది ఉంటుంది. జంతూనాం నరజన్మ దుర్లభమత పుంసం తతో విప్రతా తస్మాద్వైదిక ధర్మ మార్గ పరత విద్వత్తమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పూర్వైర్వినా లభ్యతే. అంటే అన్ని జన్మల్లోకెల్లా అత్యుత్తమమైనటువంటి జన్మ ఏదయ్యా అనంటే మానవ జన్మ. మానవ జన్మని ఎందుకనంటే యజ్ఞాలు ఏ జంతువు చేస్తాయండి? యజ్ఞాలు మనిషి తప్ప వేరే ఎవరైనా చేస్తారా? లేదా అయ్యగారు మా ఇంటి పక్కన పంది చేసింది నేను చూశానంటారా? లేదా అయ్యగారు మా ఇంటి పక్కన కుక్క చేసింది చూశానంటారా? లేదా ఒక కాకి చేసిందా యజ్ఞం? ఎవరు చేస్తారు యజ్ఞయాగాదులు? మనిషి మాత్రమే చేయగలుగుతారు. మరి ఏ ప్రాణికి కూడా యజ్ఞయాగాదులు చేసేటటువంటి హక్కు కానీ అధికారం కానీ లేదు. అంటే హక్కు అధికారం కానీ చేసేటటువంటి స్థితప్రజ్ఞతో అవి లేవు, అవునా కాదా? అంటే జంతువుల నరజన్మ దుర్లభమతం, అన్నిటికంటే కూడా మనిషికి జంతువు అనేటటువంటి పేరుంది. మనిషిని కూడా జంతువు అనే అంటారు. జంతువు అంటే ఆ జంతువు అనే తీసుకోవాల్సిన అవసరం లేదు. జంతువు అంటే మనిషికి కూడా పేరు. అది అన్నిటికన్నా గొప్పదైనటువంటి జన్మ ఏదట? అన్ని జంతువులు 84 లక్షల జీవరాశుల్లో అతి గొప్పదైనటువంటి జన్మ ఏదట?
మానవ జన్మ. మానవ జన్మలో అందులో పురుష జన్మ అనేటటువంటిది, స్త్రీ జన్మ అనేటటువంటి అత్యుత్తమమైనటువంటి జన్మ, తర్వాత బ్రాహ్మణ జన్మ, తర్వాత వైదిక ధర్మమైనటువంటి, వైదిక ధర్మం అంటే ఇట్లా ఆధ్యాత్మికమైనటువంటి పాల్గొనేటటువంటి ధర్మం అతి గొప్పదైనటువంటిది, లేదా ధర్మ మార్గంలో మీరు అందరూ నడుస్తున్నారు చూసారా, ఇది కూడా అతి గొప్పదైనటువంటి జన్మ. తర్వాత ఆత్మనాత్మన వివేచనం అంటే ఏది పరిశుద్ధ ఆత్మ, ఏది గొప్పదైనటువంటి ఆత్మ విచారము కలిగినటువంటి జ్ఞాని కూడా అతి గొప్పదైనటువంటి, దీనికన్నా కూడా అతి గొప్పదైనటువంటి జన్మ. తర్వాత బ్రహ్మణాత్మన సంస్థితి, ఏది బ్రహ్మ అంటే బ్రహ్మ పదార్థం అనేటటువంటి ఏది, ఈ పదార్థం ఎప్పుడు వస్తుందంటే అపారమైనటువంటి జ్ఞాన సంపద చేస్తేనే మనకు ఈ యొక్క పదం అనేటటువంటిది వస్తుంది. ముక్తిర్నో శతకోటి అంటే అన్నిటికన్నా కూడా వీటన్నిటినీ త్యజిస్తేనే శతకోటి జన్మల్లో మానవ జన్మ అనేటటువంటిదే అతి గొప్పదైనటువంటి జన్మ అయ్యా అని చెబుతూ ఉన్నాడు శంకరుడు. కనుక ఇంతటి గొప్ప జన్మ వచ్చిన తర్వాత మనము దేన్ని కూడా ముందుకు వెళ్ళలేం, అవునా కాదా? ఈ యొక్క జన్మలోనే మనం చేయాల్సినటువంటి మంచి అంతా కూడా చేయాలి. చెడు చేస్తాం, తప్పులేదు, అవునా కాదా? తెలుసో తెలియకనో ఎవరినో ఒకరిని తిడతాం, తెలుసో తెలియకనో ఏదో జీవహింస అనేటటువంటిది చేస్తాం. చేసినప్పుడు కూడా దానికి తగ్గ ప్రాయశ్చిత్తం కూడా ఈ జన్మలోనే చేసుకోమని చెబుతుంది. కనుక చేయడం తప్పులేదు, కానీ చేసినటువంటి దానికి పశ్చాత్తాపం అనేటటువంటిది పడాలి. పశ్చాత్తాపం, పూర్వతాపం రెండు ఉంటాయి. మీరు పశ్చాత్తాపం అనే మాటనే వినొచ్చు. పూర్వతాపము అని అంటే అలా, అవునా కదా? పశ్చాత్తాపం అంటే తర్వాత వచ్చేటటువంటి, పూర్వతాపం పశ్చాత్తాపం రెండు కూడా మనిషి చేస్తుండ. అంటే తప్పుకు మనము దూరంగా ఉండాలి. చేసిన దాని తర్వాత ఒకవేళ వెళ్ళామనుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో దానికి పశ్చాత్తాపాన్ని కూడా మనము చేసుకుంటూ ఉండాలి అని చెప్పడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి విశేషం. తర్వాత నేను ఒక విషయం చెప్తాను. యజ్ఞయాగాదులు కేవలం మనిషి మాత్రమే చేశాడా లేదా ఇంకా ఎవరైనా చేశారా అని. అయితే ఉన్నటువంటి చిట్ట చివరి కథతో నేను ముగిస్తాను. అయితే జడ భరతుడు ఎవరు? జడ భరతుడి కథ తెలుసుకున్నాం మనం. ఎవరు? జడ భరతుడు. ఇప్పటిదాకా మనము సామాజిక కథలే విన్నాం, ఇప్పుడు అసలైనటువంటి వాడి కథ విందాం. జడ భరతుడు అనేటటువంటి ఒక గొప్ప ముని ఉన్నారట. గొప్ప ముని అని ఎందుకంటున్నానంటే అతడు తన తపస్సు ఎంత తపస్సు చేశాడంటే అంత తపస్సు చేస్తూనే పోతున్నాడు. అలాంటి జడభరతుడు ఏం చేస్తాడయ్యా అనంటే, ఒకరోజు దాన్ని ఏమంటారు, మన జింక, ఒక జింక పిల్లకు జన్మనిస్తుంది. జన్మనిచ్చిన తర్వాత ఆ జింక చనిపోతుంది. ఆ జింక ఏమైపోతుంది? చనిపోతుంది. అలా ఆ జింక చనిపోయిన తర్వాత ఆ యొక్క జడభరతుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఇది జన్మనిచ్చింది, తల్లి చనిపోయింది, ఇప్పుడు ఆ జింక పిల్ల ఎలా బతుకుతుందబ్బా అని ఎప్పుడు పదే దాని గురించి ఆలోచన చేసేవాడు. అలా ఆలోచించి దేహత్యాగం చేస్తాడు. దేహత్యాగం అంటే అతను తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వదిలి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జన్మ రావాలి కదా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మం కూడా రావాలి. అలా జడభరతుడికి ఏ జన్మ వస్తుందట? ఏ జన్మ వస్తుంది అంచనా వేసి చెప్పండి. ఆ యొక్క జింక జన్మ అనేటటువంటిది వస్తుంది. ఆ యొక్క జింక జన్మ అనేటటువంటిది వస్తుంది. జింక జన్మ రావడంతోనే అతడు చాలా రకాలుగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకు ఆశ్చర్యపోతుంటాడంటే, జింక మనలా కూర్చొని తపస్సు చేస్తుందా, లేదా ముక్కు ఇలా పెట్టి ప్రాణాయామం చేసుకుంటుందా? జింక ఏది చేయడానికి సాధ్యపడట్లేదు. ఎందుకు? జింక జన్మంలో కూడా అతని పూర్వజన్మ స్మృతులు కూడా ఎందుకు గుర్తొస్తున్నాయంటే అతని తపోబలం ఇంకా మిగిలి ఉంది. అక్కడ తపోబలం ఇంకా మిగిలి ఉన్నందుకు అతని పూర్వజన్మ స్మృతులు అనేటటువంటి గుర్తుకొస్తున్నాయి. అలా గుర్తుకొచ్చిన తర్వాత అతడు ఏమీ చేయలేకపోతున్నాడు. కూర్చొని తపస్సు చేద్దామంటే లేదు, యజ్ఞం చేయాలంటే వస్తలేదు, అవునా కాదా? కనుక అతడు ఏం ఆలోచన చేస్తాడంటే, అన్ని జన్మల్లో అత్యుత్తమమైనటువంటి జన్మను నేను వదులుకున్నాను, ఇప్పుడు నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, కనుక ఈ జన్మలో నేను చేయడానికి ఏం లేదని చెప్పేసి ఈ జన్మలో అతడు చేసేటటువంటిది ఏంటి అనంటే, జింకలు ఎప్పుడు సమూహంగా ఉంటాయి, అంటే ఒకే దగ్గర కలిసి ఉంటాయి. అలా ఆ సమూహానికి దూరంగా ఉంటూ అతడు చేయగలిగినటువంటి స్నానము, నది స్నానం ఆచరించి ఒక దగ్గర కూర్చొని రామస్మరణ అనేటటువంటిది చేస్తూ ఉండేటటువంటి వాడు. అంతకు మించి అతడు చేసేటటువంటిది ఏదీ కూడా లేదు, అవునా కాదా? కనుక మీరు బాగా గమనించండి, మనిషి మాత్రమే తన చేతుల్లో ఒక మాలను పట్టుకొని నామస్మరణ చేయగలుగుతాడు, అంతేనా కాదా? కనుక ఏ పుణ్యము సంపాదించినా కూడా ఈ భూమి మీద నూకలున్నంత వరకే పుణ్యాన్ని అనేటటువంటిది సంపాదించుకొనగలగాలి.
కనుక ఈరోజు మనం అందరము కూడా ఇంతటి చక్కటి విశేషం అని ఎందుకంటున్నారంటే ఏ పదార్థమైనా కూడా బ్రహ్మ పదార్థం విశేషమైనటువంటి పదార్థంగానే చెబుతారు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడులో కూడా విశేషం ఉంటుందండి. చెడు ఒక చెడ్డని కాదు, చెడులో నుంచి కూడా ఎన్నో మంచి పుట్టుకొని వస్తుంది. కనుక అన్ని మంచి విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాము గనక ఎలా తెలుసుకుంటారు? మొదటి పుర్ర ఎలా ఉంటారా, లాస్ట్ పుర్ర ఎలా ఉంటారా? కనుక అది మీ యొక్క ఆత్మ విచారానికి నేను వదిలేస్తున్నాను. మొదటి పుర్ర ఏం చేస్తుంది? ఈ చెవులో నుంచి చేస్తే ఈ చెవులో వదిలిపెడుతుంది. కనుక ఎలా ఉండాము అనేటటువంటిది మన ఆత్మ వివేకానికి వదిలిపెట్టి ఇవాళ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పూజ్యులైనటువంటి శాంతానంద పురోహితులు గారికి, అలాగే ఇంతటి వ్యవస్థ అనేటటువంటి, ఇప్పుడు చూడండి, ఒక వ్యవస్థను నడపడం అంత తేలికైన విషయం కాదండి. మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. మాట్లాడినంత తేలిగ్గా వ్యవహారం నడపడంలో ఉండదు. ఇప్పుడు నిందించేటటువంటి చేతులు ఎన్నో ఉంటాయి, కాకపోతే చేసేటటువంటి చేతి ఒకటే ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళల్లో మన శాంతానంద పురోహితుడు అన్నగారు కావచ్చు, వీళ్ళు ఏదైనా ధర్మ విచారణ ఉంది అంటే ముందుకు వచ్చి ఎంతటి దానికోసమైనా ఎదిరిగేటటువంటి స్వభావం గలవారు. కనుక వారందరికీ ఒక్కసారి మనం చప్పట్లు కొట్టాల్సిందే ఖచ్చితంగా. కనుక వాళ్ళను ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి శాంతానంద పురోహితుడు గారికి నమస్కరిస్తూ, అలాగే శక్తిపీఠానికి అమ్మవారిని నమస్కరిస్తూ నా యొక్క సభను నేను ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.